మీరిలా వరుసగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతే దానికెలాంటి పేరు పెడతారో, అలా చేసే మిమ్మల్ని ఏమంటారో ఒకసారి ఆలోచించండి అని అంది సంజన. ఆ వెంటనే ఆమె చెంప పగలగొట్టాడు. ఏవండి అని చెంపకు చేతిని పెట్టుకుని ఆశ్చర్యంగా అంది సంజన. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో మర్చిపోయావా? అని చాలా కోపంగా అరిచాడు మహేష్. నేనడిగిన దాంట్లో తప్పేముందండి? బహుశా నా మాట తీరు తప్పుగా అనిపించొచ్చు, కాని మీక్కూడా నా మనసులో బాధ అర్థమవ్వట్లేదా? ఏదేమైనా నువ్వు మా అమ్మతో మాట్లాడాల్సిన పద్ధతి ఇది కాదు. అవును, ఈ ఇంట్లో అందరూ మంచివారే, నేను మాత్రమే చెడ్డదాని. నాకు మాత్రమే సంస్కారం తెలీదు కదూ. సంజన, పెళ్లైన క్షణం నుండి మీ ప్రేమ కోసం నేను ఎంతగా పరితపిస్తున్నా నన్ను పట్టించుకోకుండా దూరం పెడుతూ బాధ పెడుతున్న మీరు గొప్పవారు. కేవలం ఆస్తి కోసం మాత్రమే పెళ్లి చేసి, ఆస్తి పోగానే నన్ను ఇంట్లో నుండి పంపించేసి మీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్న మీ అమ్మగారు గొప్పవారే. ప్రేమించుకున్న కాలంలో ఆ ప్రేమను కాపాడుకోలేక చెయ్యి జార్చుకొని ఇప్పుడు బావ కావాలి, భర్త కావాలి అంటూ ఈ ఇంట్లో తిష్ట వేసిన మీ మర్దలు కూడా మంచిదే. ఇన్ని విషయాలు నా దగ్గర దాచి నా జీవితం నాశనం చేస్తున్నా మౌనంగా ఉండకుండా ఇదేంటని న్యాయం అడిగిన నేను మాత్రమే మీకు చెడ్డదాన్ని. చాలా గొప్ప గుణపాఠం నేర్పించారండి. జీవితంలో మర్చిపోలేను. మీరు కోరుకున్నట్టుగానే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. కాని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. ఇప్పుడిప్పుడే మా నాన్న కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగైన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ మా అమ్మ నాన్నల్ని చూసుకుంటాను. అప్పటి వరకు నన్నిక్కడే ఉండనిస్తారా అని కన్నీళ్లతో అడిగింది సంజన. అదంతా వినగానే మహేష్ మనసు చాలా భారంగా మారిపోయింది. ఆమె వైపు అలాగే బాధగా చూస్తూ ఉండిపోయాడు. సారీ అత్తయ్యా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది సంజన. అక్కడుండాలనిపించక టెరస్పైకి వెళ్లాడు మహేష్. వావ్ అత్తయ్యా, ఏమో అనుకున్నాను కాని మీరు కూడా చాలా కన్ని. నాకిన్ని తెలివితేటలు మీనుండే వచ్చాయన్నమాట. మనమేం ఎక్కువ ప్లాన్స్ వేయకుండానే జస్ట్ ఆ సంజనని రెచ్చగొట్టి మాటలు తూలేలా చేసి బావతో తనకి దూరం పెంచేశారు. ఆ సంజన తనకి తనక ఇంట్లో నుండి బావ జీవితంలో నుండి వెళ్ళిపోతానని చెప్పేలా చేశారు. మీ తెలివి అమోఘమత్తయ్యా అని పొగిడింది ఝాన్సీ. నిజంగానే నువ్వు నన్ను తక్కువగా అంచనా వేశావు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని గొప్పగా అంది విమల. మరుసటి రోజు ఉదయం లేచి ఆఫీస్కి రెడీ అయ్యింది సంజన. హేయ్, అలా తయారై వెళ్ళిపోతున్నావేంటి? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని అడ్డగించింది ఝాన్సీ. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇవన్నీ చేసే టైం లేదు. లేదు అంటే ఎవరు చేయాలని ఉద్దేశం? నువ్వు జస్ట్ ఇంట్లో తలదాచుకోవడానికి మాత్రమే మేము పర్మిషన్ ఇచ్చాం. అలాగని ఫ్రీగా ఉంటానంటే ఇదేమీ సత్రం కాదు. మర్యాదగా ఇంట్లో పనులన్నీ చేసి మాకు ఫుడ్ వండి పెట్టి వెళ్ళు ఏంటిక్కడ గొడవ? అని రూంలో నుండి బయటకొస్తూ సీరియస్గా అడిగాడు మహేష్. చూడు బావా, ఇంట్లో ఏ పనులు చేయకుండా తన ఆఫీస్కి మాత్రం వెళ్ళి వస్తుంది మహారాణి. తన జీతం డబ్బులు ఏమైనా మనకిస్తుందా? తన తల్లిదండ్రులే కదా చూసుకుంటుంది. మరి ఇంట్లో ఉన్నప్పుడు పనులైనా చెయ్యాలి కదా. నువ్వు కూడా ఇంట్లో ఉంటున్నావు. నీకేం హక్కుందని ఇలా ఫ్రీగా ఉంటున్నావు? నువ్వెందుకు ఆ పనులు చేయట్లేదు? ఝాన్సీ ఎందుకు చేస్తుంది మహేష్? తను ఈ ఇంటికి బంధువు. నాకు మేనకోడలు, కాబోయే కోడలు కూడా. ఈ పనులన్నీ చేయడానికి తనకేం కర్మ పట్లేదు. ఇవన్నీ చెయ్యాల్సింది సంజననే అని అంది విమల. సంజన, నువ్వు ఆఫీస్కే కదా వెళ్తున్నావు, నేను డ్రాప్ చేస్తానురా అని తల్లి మాటలు పట్టించుకోకుండా అన్నాడు మహేష్. రేపటి నుండి త్వరగా లేచి పనులు చేస్తానండి అని మహేష్ మాటలు పట్టించుకోకుండా చెప్పి గబగబా బయటికి వెళ్ళిపోయింది సంజన. ఆమె తనతో మాట్లాడటం మానేసి అవాయిడ్ చేయటం బట్టి వారం రోజులవుతుంది. ఆమె మాటలకి, అల్లరికి, ప్రేమకి, కేరింగ్కి అలవాటు పడిన మహేష్కి అదంతా చూస్తూ మనసులో లేదు. ఈరోజో రేపో పోయేదానికోసం ఎందుకు బావా అంతా ఆలోచిస్తావు? జీవితాంతం నీతో ఉండాల్సిందే నేనే. నేనింటికొచ్చి వారం రోజులవుతున్నా నువ్వు కనీసం నా వైపు చూడకపోతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా అని అంది ఝాన్సీ. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే నాలుక తెగ్గొస్తాను, జాగ్రత్త. మహేష్, తనతో ఎందుకలా మాట్లాడుతున్నావు? తన మనసు నొచ్చుకుంటుంది. నీ స్వార్థం కోసం ఇష్టానికి మాటలు మారుస్తున్న నీ పైన రోజురోజుకి నాకు ప్రేమతో పాటు గౌరవం కూడా తగ్గిపోతుందమ్మా. అది పూర్తిగా తగ్గిపోకముందే నువ్వేం చేస్తున్నావో రియలైజ్ అయ్యి నీ తప్పును సరిచేసుకో. ఒక్క నెలలోనే ఆ సంజన నిన్ను ఇంతగా మార్చేసిందా బావా? నన్ను, నా ప్రేమని మర్చిపోయావా? నీది ప్రేమే కాదని చెప్పాను కదా. ఇంకోసారి ప్రేమ పెళ్లి అంటూ నా వెంట పడితే ఆడపిల్లవని కూడా చూడను అని చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు మహేష్. ఏంటత్తా, మనమేం చేయకముందే ఆ సంజన పీడ వదిలిపోయేందుకు దారి చూసుకున్నాం కాని
బావ మాత్రం నా పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏం చేస్తే బావ నన్ను మళ్ళీ ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు? నాకెందుకో ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదు ఝాన్సీ. అంటే ఏంటత్తా నీ ఉద్దేశం? ఎంతసేపు ఆస్తి ఆస్తి అంటున్నానే గాని నా మూలంగా సంజన ఎన్ని బాధలు పడుతుందో ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. నేను నా కొడుకు మనసుని అర్థం చేసుకోలేదంటే వాడు నన్ను పూర్తిగా వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాడు. వాడిప్పటికే నా మీద ప్రేమతో చాలా బాధలు ఓర్చుకున్నాడు. నాకోసమే ఎన్నో దిగమింగుకున్నాడు. ఇంక వాడి ఓపికను పరీక్షించటం నాకిష్టం లేదు. అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అంది విమల. ఏంటత్తా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? రమ్మనటం పొమ్మనటం అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? నేను వచ్చిందే బావని పెళ్లి చేసుకోవడానికి. ఇక్కడ నీ సపోర్ట్ నాకున్నా లేకపోయినా నేననుకున్నది చేసే తీరుతాను. ఒకవేళ నువ్వు నన్ను సపోర్ట్ చేయకపోతే మాత్రం నేను ఏం చేయడానికైనా వెనుకాడను అని తన అసలు రూపంలోకొచ్చి క్రూరంగా అంది ఝాన్సీ. నన్ను బెదిరిస్తున్నావా? జాగ్రత్త పడమని చెబుతున్నాను. నీకు తెలీదు కదూ, బావని సొంతం చేసుకోవడానికి అడ్డుగా ఉన్న సంజనని తొలగించుకోవడానికి నా ఫ్రెండ్ సహాయంతో తన తండ్రి ఆస్తి పోయేలా నేనే చేశాను. ఇంత చేసిన దానికి నిన్ను తప్పించడం పెద్ద పనేమీ కాదు కదా అని నవ్వింది. ఝాన్సీ మాటలకి విపరీతంగా షాక్కి గురైంది విమల. అదే సమయంలో ఒంటినిండా దెబ్బలతో ఝాన్సీ కాళ్ల దగ్గర పడ్డాడు రోహిత్. అతన్ని చూడగానే ఈసారి ఆశ్చర్యపోవటం ఝాన్సీ వంతు. రోహిత్, ఏంటి దెబ్బలు? అసలు నువ్వెలా ఇక్కడికొచ్చావు? మేము తీసుకొస్తే వచ్చాడు అంటూ లోపలికొచ్చారు మహేష్, సంజన. ఆఫీస్కని బయలుదేరిన ఇద్దరూ కలిసి రావటం చూసి మరోసారి ఆశ్చర్యపోయింది ఝాన్సీ. వీణ్ణి అడ్డుపెట్టుకునే కదా మావయ్య గారి ఆస్తిని పోయేలా చేశావు? బావా బావా అదేం లేదు, నాకేం తెలీదు. అబద్ధం మహేష్. ఇదే సంజన పుట్టింటి ఆస్తి పోవడానికి కారణం. తన స్నేహితుడి సహాయం చేసుకుని ఇదంతా చేసిందని చెప్పింది అని అంది విమల. మాకంతా తెలుసత్తయ్యా, మీరు కంగారు పడకండి అని అంది సంజన. అంతలోనే కొంతమంది పోలీసులు ఝాన్సీ తల్లిదండ్రులతో పాటు రోహిత్ తండ్రిని కూడా తీసుకుని ఆ ఇంట్లోకొచ్చారు. నీ ప్లాన్ మాకు ముందే తెలుసు ఝాన్సీ. నువ్వు మీ నాన్న ప్లాన్ని ఫాలో అవుతున్నాననుకున్నావు కానీ నీ వెనుక ఎంత కుట్ర జరుగుతుందో ఊహించలేకపోయావు. ఏం మాట్లాడుతున్నావు మహేష్? అసలు వీళ్ళంతా ఏంటిక్కడ? ప్లాన్ ఏంటి, కుట్రేంటి? చాలా ఉన్నాయమ్మా. ఒకప్పుడు ఏ పొలం కోసమైతే మన ఇంట్లో గొడవలు జరిగాయో ఆ పొలం కేసు ఇన్నాళ్లు కోర్టులో నడిచింది. తుది తీర్పు న్యాయంగా మనకే వస్తుందని ముందే తెలిసిన మావయ్య ఝాన్సీని రెచ్చగొట్టి నన్ను ప్రేమించమని, ప్రేమలో పడేసి తన కొంగుకి కట్టేసుకోమని మోటివేట్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ పొలం విలువ కొన్ని కోట్లలో ఉంది. భవిష్యత్తులో మనం కోటీశ్వరులం అవ్వబోతున్నామని ఊహించే ఇంత ప్లాన్ చేశాడు. ఝాన్సీ కూడా అందుకు ఆశపడి ప్రేమ అంటూ నా వెంట పడింది. తన నాటకం నిజమే అనుకుని ఈ రకంగా అయినా మన రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో నేను తన ప్రేమను అంగీకరించాను. కాని దేవుడి ప్లాన్ మరోలా ఉంది. అందుకే నువ్వు ఎలాంటి స్వార్థంతో చేసినప్పటికీ నా పెళ్లి సంజనతో చేసి చాలా మంచి పని చేశావు. నువ్వు ఝాన్సీ నా మనసును బాధ పెట్టడం వల్ల ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్లిన నేను సంజనని చాలా బాధించాను. కాని తను మాత్రం అడుగడుగునా నేను చెప్పకుండానే నా మనసుని అర్థం చేసుకుంటూ తన ప్రేమతో, ఓపికతో నన్ను తిరిగి ప్రేమించేలా చేసింది. అంతలోనే ఝాన్సీ తన ఫ్రెండ్ రోహిత్తో కలిసి మావయ్య గారి బిజినెస్ లో తప్పులు సృష్టించి ఆస్తి కోల్పోయేలా చేశారు. ఆ సమయంలోనే నేను పోలీసులకి ఈ విషయంగా కంప్లైంట్ చేశాను. వాళ్లు సీక్రెట్ గా చేసిన ఎంక్వైరీలో హీరో, వాడి నాన్న కలిసే మావయ్య బిజినెస్ ని దెబ్బకొట్టారని బయటపడింది. ఎప్పుడైతే ఝాన్సీ నీ సపోర్ట్తో ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడే నాకు, సంజనకి అనుమానం మొదలైంది. కాని ఆ అనుమాన నివృత్తి కోసం మాకు ఎలాంటి దారి కనిపించలేదు. అందుకే ఈసారి మేము ప్లాన్ చేసి మీ ఇద్దరి ముందు మాకు దూరం వచ్చినట్టుగా, ఒకరి నుంచి ఒకరం విడిపోవాలనుకుంటున్నట్టుగా నాటకమాడాం. ఝాన్సీ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి నాకు తెలిసిందే కాబట్టి నా ప్లాన్ ప్రకారం రోహిత్తో రెగ్యులర్ గా కాల్స్ మాట్లాడటం మొదలుపెట్టింది. పోలీసుల సహాయంతో ఆ కాల్ రికార్డింగ్స్ ని సాక్ష్యంగా తీసుకుని ఇలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. కేవలం నన్ను బాధ పెట్టడానికే ఇదంతా చేసిన ఝాన్సీకి తెలియని విషయం ఏంటంటే తన వెనుక రోహిత్ కూడా మరో కుట్ర చేశాడు. తను పూర్తిగా నమ్మిన తర్వాత నిట్ట నిలువునా ముంచేసి తనని వాడుకోవడానికి ఇంత ప్లాన్ చేశాడు. వాడు తనకి బెస్ట్ ఫ్రెండ్ అని ఝాన్సీ నమ్మింది. కాని రోహిత్ మాత్రం మొదటి నుండి తనని ట్రాప్ చేసే ఆలోచనలోనే ఉన్నాడు అని వివరంగా చెప్పాడు మహేష్. అతను చెప్పిన నిజాలకి ఒకవైపు ఝాన్సీ, మరోవైపు విమల దారుణంగా షాక్ అయ్యారు. పెద్దలు అందుకే అంటారు కదండి, తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవారు ఇంకొకరుంటారని. మనకు అన్యాయం చేయడానికి ప్రయత్నించిన ఈ ఝాన్సీకి రేవంత్ బుద్ధి చెప్పాళ్లేండి
ఆల్రెడీ అత్తయ్యను ఎంతో బాధపెట్టిన ఝాన్సీ తండ్రి ఇప్పుడు మళ్లీ దెబ్బ కొట్టాలని ప్రయత్నించి జైలు పాలవుతున్నారు కదా అని అంది సంజన. అవును సంజన, అందుకే ఇంత బాధలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి న్యాయమే గెలుస్తుంది అంటారు. ఎస్ఐ గారు, వీళ్ళ మీద ఆల్రెడీ మేము కంప్లైంట్ ఫైల్ చేశాం కదా, ఇక వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి. ఓకే, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి వివరంగా అన్నీ చెబితే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటాం అని చెప్పి ఝాన్సీని, తన తల్లిదండ్రుల్ని, రేవంత్ని, అతని తండ్రిని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు పోలీసులు. నన్ను క్షమించు సంజన, నిన్ను నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. వయసులో నాకన్నా చాలా చిన్నదానివైనా నీకున్న జ్ఞానం నాకు లేకుండా పోయినందుకు సిగ్గుపడుతున్నాను. నేనేం చేసినా నా కొడుకు భవిష్యత్తు బాగుండాలనే స్వార్థమే తప్ప మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలనే ఆలోచన కాదు అని బాధగా అంది విమల. నాకు తెలుసత్తయ్యా, మేము రావడానికి ముందే మీరు ఝాన్సీతో మాట్లాడటం నేను విన్నాను. మీది నాటకమైతే ఆ రోజు ఎందుకు మహేష్ నువ్వు సంజన్ని కొట్టావు? ముందు క్షమాపణ అడుగు. అత్తయ్య, ఆయన నన్ను నిజంగా కొట్టలేదు. మిమ్మల్ని నమ్మించడానికి అలా నాటకం చేశారు అంతే. అవునా? ఏం చేసినా పెద్ద గండం నుండి తెలివిగా బయటపడేశావు సంజన. నువ్వు చాలా తెలివైన దానివి. ఒక కోడలికి ఎలాంటి గుణాలుండాలో నీకవన్నీ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవునమ్మా, నీ సెలెక్షన్ సూపర్. అత్తయ్య మావయ్యల ఆస్తి కూడా తిరిగొచ్చేస్తుంది. అంతా ఇంతకు ముందులా మారిపోతుంది అని అన్నాడు మహేష్. ఇంతకు ముందులా మారిపోవడం అంటే ఏంటి? మీరు మళ్ళీ నన్ను అలాగే దూరం పెడతారా? ఇప్పటికీ నన్ను భార్యగా అంగీకరించట్లేదా అని మూతి ముడిచి అలకగా అడిగింది సంజన. ఓయ్, అదెలా కుదురుతుంది? నిన్ను దూరం పెడితే నువ్వు చెప్పిన కల ఎలా నెరవేరుతుంది? కలేంటి మహేష్? నీ కోడలు నాకు 2 పిల్లల్నిస్తుందటమ్మా. వాళ్ళు అన్నం తినమని ఇల్లంతా పరిగెత్తిస్తూ మారం చేస్తుంటే నువ్వు వాళ్లను ఆడిస్తూ ఉంటావంట. నేనేమో వాళ్ల అల్లర్ని, మీ కోడలి పాటలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటానంట. అది ఒక కలలా మీ కోడలు చెప్పింది. నాకేమో ఆ సీన్ భలే నచ్చేసింది. అందుకే ఆ సీన్ ఎప్పుడెప్పుడు పండిద్దామా, నా కల్లారా చూద్దామా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా అని నవ్వుతూ చెప్పాడు మహేష్. అతని మాటలకి విమల సంతోషంతో పొంగిపోతే సంజన సిగ్గుపడుతూ మహేష్ వెనకే దాక్కుంది. సమాప్తం. మోసపూరితమైన ప్రేమ వల్ల బాధపడుతున్న మహేష్ జీవితంలోకి స్వచ్ఛమైన వెలుగులా వచ్చిన సంజన అతని జీవితంలో పరిపూర్ణమైన సంతోషాన్ని నింపడమే కాకుండా ఆస్తి తాత్కాలికం, ప్రేమా నమ్మకం మాత్రమే శాశ్వతమని అందరికీ తెలిసేలా చేసింది. బంధాలు మనసుతో కట్టబడతాయి, ధనంతో కాదు. ఈ విషయం గ్రహించినంతవరకు మనుషులు నిజమైన సంతోషాన్ని చేరుకోలేరు.